Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Exodus, chapter 23, verse 20. నేటి దినం మన ధ్యానం కొరకై నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనం నుండి తీసుకొనబడింది. Behold, I send an angel before thee to keep thee in the way and to bring thee. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. We see in Exodus 20 that the Lord giving the 10 commandments on Mount Sinai to Moses. నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, సినాయి పర్వతం పైన దేవుడు మోషేకి 10 ఆజ్ఞలు ఇస్తున్నాడు. After bringing the Israelites out of the land of Egypt, ఇశ్రాయేలీయులని ఐగుప్తు దేశం నుండి విడిపించిన తర్వాత the Lord asked them to build a sanctuary for him to dwell among them. That is in 25:8. 25వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడిన ప్రకారము దేవుడు నేను మీ మధ్య నివసించలాగిన నా కొరకు మీరు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించమని చెప్పాడు. Before asking them to build a sanctuary for him, తన కొరకై పరిశుద్ధాలయం నిర్మించే దానికి ముందుగా నిర్మించమని చెప్పడానికి ముందు the Lord gave a threefold law to them. దేవుడు వారికి 3 అంతల మరి కట్టడలని ఆ చట్టాన్ని ఇచ్చాడు ఆయన. First is moral law. మొదటిది నైతికమైనటువంటి చట్టము లేదా నైతికమైనటువంటి విధులను What ఇచ్చాడు. does it mean? అనగా అర్థం ఏమిటిది? It was about maintaining their holiness, personal holiness before God. దేవుని ఎదుట తమ వ్యక్తిగతమైన పరిశుద్ధతను కాపాడుకునేది. This was the gist of the 10 commandments. ఇది 10 ఆజ్ఞల సారాంశం. ఇది And the second law, రెండవ చట్టం. it is the social law. ఇది సామాజిక చట్టం. It was about their mutual relationships. ఇది పరస్పరంగా వారి సంబంధాలు ఏ విధంగా కాపాడుకోవాలని దానికి. How one Israelite must behave with the other Israelite. ఒక ఇశ్రాయేలీయుడు సాటి ఇశ్రాయేలీయుడితో ఏ విధంగా ప్రవర్తించాలి అనే దానికి. And the third thing is the ceremonial law. మూడవది ఆచారయుక్తమైన చట్టం. It was about their service to God. ఇది దేవుని కొరకు వారు చేసే సేవ గురించినది. This was about the sacrifices they had to offer and the festivals they have to observe. ఇది వారు అర్పించవలసిన బలుల గురించి, వారు పాటించవలసిన పండుగల గురించి. So now by the time we come to chapter 23, కాబట్టి ఇప్పుడు 23 అధ్యాయానికి వచ్చే సమయానికి, because our promise is mentioned in this chapter, మన వాగ్దానము ఈ అధ్యాయంలో పొందుపరచబడింది. the Lord was speaking about 3 solemn feasts in verse 16. దేవుడు 16వ వచనంలో 3 పండుగలు ఆచరించే దాని గురించి చెప్తున్నాడు. What are they? ఏమిటి అవి? One is the feast of the unleavened bread, which was connected with the feast of Passover. కాబట్టి ఒకటి పులియని రొట్టెల పండుగ అనగా అది పస్కా పండుగ. It is attached to the Passover feast. పస్కా పండుగతో జత చేయబడినటువంటిది. And then secondly, రెండవది the feast of Pentecost. పెంతెకోస్తు పండుగ. And thirdly, మూడవది the feast of the tabernacles. పర్ణశాలల పండుగ. These are the 3 feasts the Lord is mentioning in 16th verse. కాబట్టి ఈ 3 పండుగలని దేవుడు 16వ వచనములో ప్రస్తావించాడు. As mentioned in verse 17, 17వ వచనంలో ప్రస్తావించినట్లుగా 3 times in a year all the males of Israel had to appear before the Lord God. సంవత్సరమునకు 3 మార్లు పురుషులందరూ కూడా ప్రభు అయిన యెహోవా సన్నిధిని కనబడవలెను. Details of the observance of these feasts are given in the book of Leviticus. ఈ పండుగలని ఆచరించాలనే దాని గురించిన వివరాలన్నీ కూడా లేవియా కాండంలో రాయబడి ఉన్నాయి. All the heathen or Canaanites, their practices such as boiling a young kid in the mother's milk, etc., were prohibited while they were observing these feasts. అన్యజనులైనటువంటి కనానీలైన వారు అన్ని కూడా అన్యాచారాలు, మరి ఆ పాలతో కూడా, తల్లి పాలతో కూడా ఉడికించకూడదు, ఇలాంటి అన్యాచారాలు వారు ఆచరిస్తుండగా ఇక్కడ వీళ్ళు ఈ పండుగలను ఆచరించవలసింది. And see, God has prohibited those things. దేవుడు వాటిని నిషేధించాడు అవన్నీ. When they obey and observe these things, a wonderful promise was proclaimed. కాబట్టి వారు ఆ విధంగా ఆచరిస్తుండగా అద్భుతమైనటువంటి వాగ్దానము చేయబడింది. What is that? అదేమిటి? Oh, the promise of the presence of God's presence and God's blessing. దేవుని సన్నిధి, దేవుని ఆశీర్వాదాలు గురించిన వాగ్దానం. And a very important thing to be noted here, ఇక్కడ మనం గమనించదగినటువంటి ఒక ప్రాముఖ్యమైన సంగతి, in the word angel there, ఇక్కడ దూత అనే మాట దగ్గర in English language, capital A is used in this verse. ఇంగ్లీష్ బైబిల్లో ఈ దూత అనే దగ్గర క్యాపిటల్ ఏ అక్షరం, పెద్ద అక్షరంతో అక్కడ రాయబడింది.
Generally, for an angel, small a will be used. సాధారణంగా దూత అనగానే చిన్న అక్షరంలో ఏ అనే అక్షరంతో రాయబడుతుంది. This unique angel commanded obedience from Israel. Israel has to obey this angel. ఈ అసమానమైనటువంటి ఈ దూత దగ్గరకు వచ్చినప్పటికీ ఇశ్రాయేలు అందరూ కూడా ఈ దూత చెప్పిన మాటకి లోబడాలి. He was given the right of judgment over the nation of Israel. కాబట్టి ఇశ్రాయేలీల పైన ఆయన తీర్పు తీర్చడానికి అధికారం ఇవ్వబడింది. In the case of heavenly angels like Michael or Gabriel, etc., పరలోకపు దేవదూతలైనటువంటి మిఖాయేలు, గాబ్రియేలు వారి విషయానికి వస్తే though they are mighty angels, వారు బలమైన దూతలైన the Israelites were never asked this kind of obedience. ఇశ్రాయేలీలు ఎప్పుడు కూడా ఈ విధమైనటువంటి విధేయత చూపాలని కోరబడలే. And capital A is not used for those angels in the Bible. బైబిల్ గ్రంథంలో ఆ దేవదూతలకి ఈ పెద్ద అక్షరంతో రాయబడిన ఏ అనే అక్షరంతో అది ఉపయోగించలేదు. Those other angels were not given authority to judge Israelites. మిగతా దేవదూతలకి ఇశ్రాయేలు తీర్పు తీర్చేటువంటి అధికారం ఇవ్వబడలేదు. So therefore, we can come to the conclusion that this angel mentioned here is none other than Lord Jesus Christ. కాబట్టి ఇక్కడ రాయబడిన ఈ దేవదూత మరెవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువే అనేటువంటి నిర్ణయానికి మనం రావచ్చు. That was his appearance to them in his pre-incarnate form. కాబట్టి ఇక్కడ ఆయన ముందుగా వారికి ఆయన మనుష్య రూపంలో రాబోతున్నాడనే దానికి ముందుగా ఇక్కడ వారు కనపరుచుకున్నాడు. Jesus was born as a babe in Bethlehem as human being 2000 years ago. యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితము బెత్లెహేము పట్టణంలో మనుష్య రూపం ధరించి వచ్చాడు. But before that, అయితే దానికి ముందుగా he appeared to the saints of old. అక్కడ ఆ పాత పురాతన కాలంలో ఉన్నటువంటి భక్తులు పరిశుద్ధులుగా ఆయన ప్రత్యక్షపరచుకున్నారు. We can see this truth in many portions of the Old Testament scriptures. ఈ సత్యాన్ని పాత నిబంధనలోని అనేక వాక్య భాగాల్లో మనం చూడగలం. This angel in verse 20 was not a created angel but a divine manifestation of the second person of the Trinity in an angelic form. 20వ వచనంలో ఇక్కడ ఉపయోగించబడిన ఈ దూత సృష్టించబడిన దూత కాదు, కానీ త్రిత్వంలో 2వ స్థానంలో ఉన్నటువంటి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పోలికగా. God says in verse 21, 21వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, my name is in him. ఇక్కడ చెప్తున్నాడు ఆయన, నా నామము ఆయనకున్నది. Yes, he was given the authority to forgive their transgressions. కాబట్టి వారి అతిక్రమములు పరిహరించేటువంటి అధికారం ఇవ్వబడినది. In the following verses, ఆ తర్వాత వచనాల్లో we read that this angel would go before them into the promised place which God hath prepared for his children. ఈ దూతలు దేవుడు తన పిల్లలకి వాగ్దానం చేసినటువంటి ప్రాంతాలకు ముందుగా వెళ్తున్న దూత. The same principle is true with regards to our life with Jesus today in this New Testament age. కాబట్టి అదే నియమం ఈ నూతన బంధన కాలంలో ఉన్నటువంటి మనకు కూడా ఇదే ఎంతో వాస్తవమైనది. After we come under the blood of the Lamb, ఆ గొర్రెపిల్ల రక్తం క్రిందకి వచ్చిన తర్వాత, which speaks of repentance, అనగా అది పశ్చాత్తాపం మారుమనసు గురించి and after మాట్లాడుతుంది. crossing the Red Sea, which speaks of our baptism, ఎర్ర సముద్రము దాటడం అనగా బాప్తిస్మం గురించి మాట్లాడుతుంది. he gave a wonderful promise in Hebrews 13:5, I will never leave thee nor forsake thee. హెబ్రీ 13:5 అద్భుతమైన వాగ్దానం చేశాడు, నేను నిన్ను ఎన్నడూ విడువను ఎన్నడూ ఎడబాయను. As he guided the Israelites in the wilderness in the form of cloud, అరణ్యంలో మేఘము రూపములో వారిని నడిపించినటువంటి దేవుడు, he led them throughout their journey. వారి యొక్క ప్రయాణం అంతటిలో నడిపించాడు. He will go before us also. ఆయన మనకి ముందుగా కూడా వెళ్తాడు. However, ఏదేమైనా he went before us already to prepare a place for us in heaven. ఆయన మనకి పరలోకంలో స్థలం సిద్ధపరచడానికి ముందుగానే వెళ్ళిపోయినవాడు. He himself told in John's Gospel chapter 14 verses 2 and 3, యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాల్లో ఆయన చెప్పాడు, in my father's house are many mansions. If it were not so, I would have told you, and I go to prepare a place for you. And if I go and prepare a place for you, I will come again and receive you unto myself, that where I am, there ye may be also. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోదును. God did not bring Israelites out of Egypt to leave them in the wilderness. దేవుడు అరణ్యానికి తెచ్చి అరణ్యంలో విడిచిపెట్టేయడానికి వారిని ఐగుప్తు నుండి విడిపించలేదు. Similarly, అదే రీతిగా he has not saved us to leave us in the middle of our life journey. మనల్ని రక్షించింది మన ఈ యాత్రా జీవితంలో ఏదో నట్టేట మనల్ని వదిలేయడానికి కాదు. Oftentimes we leave him, but he never leaves us. తరచుగా అనేక పర్యాయాలు మనం ఆయనని విడిచిపెట్టేసేమే గానీ ఆయన ఎన్నడూ మనల్ని He విడిచిపెట్టేవాడు కాదు. abides faithful to his promises. కాబట్టి ఆయన తాను చేసిన వాగ్దానం ఎడల అతడు నమ్మదగిన వాడుగానే ఉంటాడు. And when we obey his commands and follow him, abandoning the practices of the heathen,
ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయనను వెంబడిస్తూ మన అన్యజనుల ఆచారాలు చేయకుండా మానేసి ఉండినప్పుడు and he will be with us till the end. ఆయన అంతము వరకు మనతో ఉంటాడు. And he will take us to the place which he is preparing for us. మన కొరకే సిద్ధపరచున్నటువంటి ఆ స్థలమునకు తీసుకొని What వెళ్తాడు. a loving Savior we have. ప్రేమగల రక్షకుడు మనకున్నాడు. Our citizenship is in heaven. మన పౌరత్వము పరలోకమందుంది. So let us lead our lives obeying his commands and be blessed with his presence always. కాబట్టి ఆయన ఆజ్ఞలకు లోబడుతూ ఆయన సన్నిధి మనతో కూడా ఉన్నది అనే స్పర్శలో ఉంటూ మనం Let us కొనసాగిపోదాం. be careful about the heathen practices. కాబట్టి అన్య ఆచారాల విషయంలో జాగ్రత్త పడదాం. Let us obey his commands. ఆయన ఆజ్ఞలకు లోబడదాం. Let us maintain this kind of holiness. కాబట్టి ఈ పరిశుద్ధతని మనం కాపాడుకుందాం. And may God help us to enjoy his presence throughout this day. ఈ దినమంతా కూడా దేవుని సన్నిధిని మనం అనుభవించలాగిన దేవుడు మనకు సహాయం చేయనుగా. May God bless us. దేవుడు మనల్ని దీవించునుగాక.